నాన్న డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చారు. ఆ చిన్న అమ్మాయి అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, అమ్మ, నాన్నకి చెప్పనా అన్న నిన్ను కొట్టిన విషయం? అమ్మ తన చేయి గట్టిగా పట్టుకుంది. చెప్పొద్దమ్మా, చెప్తే నీ అన్నను నాన్నగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. అతను ఎక్కడికి వెళ్తాడు అని అంది అమ్మ. తనని కొట్టిన వాడి కోసం తన గాయాలను దాచుకుంది అమ్మ. కానీ తన కొడుకు భవిష్యత్తు కోసం ఆలోచించింది. ఏంటి, నేను వీడిని ఇలా పెంచానా అని మనసులో కుమిలిపోయింది అమ్మ. అమ్మను గాయపరిచినప్పుడు తనకు నొప్పి వచ్చినా కూడా తల్లి భరించింది. ఇది ఆ తల్లి బలహీనత? లేదు, ఇది తల్లితనం. తల్లి గుండె పగిలినా కూడా తనను పెద్ద కొడుకు కొట్టాడు అన్న విషయాన్ని తన భర్త దగ్గర దాచిపెట్టింది. ఇదంతా చిన్న కూతురు గమనిస్తుంది. ఆ చిన్న కూతురు దేవుణ్ణి అడుగుతుంది, తండ్రి, అమ్మను ఎందుకు ఇంత కష్టం ఇచ్చావు అమ్మకు అని. అమ్మని గాయపరిచిన విషయం నాన్నకు చెప్పలేకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుడి సింహాసనం ముందు ఆ రోజు జరిగింది రికార్డ్ అవుతుంది అని ఆ చిన్న అమ్మాయికి చాలా గట్టి నమ్మకం. తల్లిని కుట్టిన చెయ్యి ఒకరోజు దేవుని తీర్పు ముందు వణుకుతుంది అనే గట్టి నమ్మకం ఆ చిన్నమ్మాయికి మనస్సు నిండా ఉంది. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 3లో తెలుసుకుందాం. మర్చిపోకుండా అమ్మ అని కామెంట్ చేయండి.